వెల్కమ్ టు మన ఛానల్. నేను భరత్ భూషణ్ ముదిగండ గోపీకృష్ణ మీ ముందు. ఈరోజు మీకు ఈ టాపిక్ ఏంటి ఛానల్ అంటే సేమ్ థంబ్నెయిల్ టు నేమ్ కరెక్షన్, దాని పేరు మార్పు. న్యూమరాలజీ అనగానే ఇదివరకు ఓన్లీ మన హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రలో అనుకున్నాం. లాస్ట్ నుంచి ఢిల్లీ కాన్ఫరెన్స్లో, బాంబే కాన్ఫరెన్స్లో పోయినప్పుడు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అంటే తర్వాత నేమ్ కరెక్షన్ తప్పదు అనుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా అదే ఉందన్నమాట. న్యూమరాలజీ అంతా ఆ ఒక్క వర్డ్ మీద చుట్టూ తిరుగుతుంది అక్కడి నుంచి నేమ్ కరెక్షన్ అది. సో ఈ నేమ్ కరెక్షన్ గురించి ఏంటి అంటే దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది నేను చేసుకోండి సార్ నేమ్ కరెక్షన్ అక్కర్లేదు అని అంటారు. ఎందుకు అక్కర్లేదంటే అది మా తల్లిదండ్రులు ఎప్పటి నుంచో నామకరణ రోజు పెట్టిన పేరు ఒక సెంటిమెంటు. 2 మా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అన్నిట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు నేమ్ కరెక్షన్ ఎక్కడ చేయాలని అడుగుతారు. దానికి ఇమీడియట్గా సమాధానం చెప్పలేం కదా. సో ఇది ఒకవైపు. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు సార్ నేను చదువులు వెనకబడ్డానో, ఉద్యోగం రాలేదనో, వ్యాపారం లేదనో ఏదో కారణం చేత కొంచెం నేమ్ కరెక్షన్ బాగుంటుంది. మేము ఉంటున్నాం కదా సార్ అప్పుడప్పుడు వీడియోస్లో నేమ్ కరెక్షన్ ద్వారా అంటూ ఉంటారు. సో ఇది కూడా రెండు వైపులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళకి నేమ్ కరెక్షన్ అంటే ఏమిటి అని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం భవిష్యత్తు ఉంటుంది. పేరు మార్పు అంటే మనం ఏదైనా మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికన్నా నాకు ఫోన్ చేసి చెప్పారనుకోండి, మావాడు May 5th, 1990 అనుకోండి. May 5th వద్దండి 6th పెట్టుకుంటారు. ఎట్లా పెడతారు సార్? పుట్టింది 5th అయితే 6th ఎట్లా పెడతారంటారు. పోనేది అక్టోబర్ అనుకో, అక్టోబర్ వాళ్ళది, నవంబర్ బాగుంటుంది, నవంబర్ పెట్టుకుని ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారంటారు వాళ్ళు. అంటే ఏంది డేట్ మార్చడం. పోనీ 1990 బదులు 91 పెట్టుకున్నాం, అది కూడా మార్చారు. సంవత్సరం డిఫరెన్స్ ఉంటుందా? పోయిన సంవత్సరం పుడితే ఇప్పుడు పుట్టినట్లు చెప్తారు సార్. అంటే ఈ మూడు మార్చలేము. వి కాంట్ చేంజ్ డేట్ ఆర్ మంత్ ఆర్ ఇయర్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఏమై ఉండాలి దాంట్లో అంటే దాంట్లోనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ నేమ్ కరెక్షన్ కనుక తీసుకొని వాళ్ళ గురించి ఆలోచించాలి. దేనికోసం నేమ్ కరెక్షన్ ఒకటి వాళ్ళకి అర్థం కాదు, దేనికోసం అని ఉంటుంది. లేదు సార్ ఈ బిజినెస్ కోసమో, దానికోసమో, డెవలప్మెంట్ కోసం ఆ పర్పస్ చెప్తే వాళ్ళకి ఏం కావాలో పర్పస్ బట్టి కూడా దీంట్లో చిన్న చిన్న మార్పులు చేయొచ్చు. ఎలాంటి చిన్న మార్పులు చేయొచ్చు అంటే మీకు ఇంకా చెప్పాలంటే లీగల్గా అవసరం లేకుండా కూడా చేయొచ్చు. మీ పాస్పోర్ట్లు అవన్నీ ఏం మార్చకుండా కూడా చాలా చిన్న దాంట్లో చేయొచ్చు. అది ఇది రీసెర్చ్ ఫౌండేషన్ కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మీకు రాకుండా. లేకపోతే ప్రతి వాళ్ళు టోటల్ డిఫరెంట్ నేమ్ పెట్టాను, అందరూ మీరు అడుగుతూ ఉంటారు ఏమైంది అని. లేదు మీ పేర్లలో 2 డబుల్ ఎంలు 2 డబుల్ కేలు పెట్టాను అనుకోండి, దాంట్లో మళ్ళీ అగైన్ పీపుల్ ఆస్క్ ఏ సార్ మీ పేరు స్పెల్లింగ్ మీకు రాదా, మీరు గ్రాడ్యుయేట్ అంటున్నారు, లెక్చరర్ అంటారు. ఏమని సమాధానం చెప్తారు? మీరు ఇంగ్లీష్ రాదని చెప్తారు, చెప్పలేరు కదా. కాబట్టి ఈ నేమ్ కరెక్షన్ దాన్ని అవసరమైతే ఎవరికైనా వాళ్ళకైనా ప్రాబ్లమేటిక్ ఉంటే దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏం మీకు రావాలో అది మాత్రమే వస్తుంది. దీన్ని తిరిగేసి చెప్తే ఏమవుతుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, హైలైట్ చేయాలనుకున్నప్పుడు మీ పేరులో ఒక అక్షరం మార్చుకోండి, లక్షాధికారులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, మీకు ఏమైనా రోగాలను తగ్గిపోతాయి, ఇక్కడి నుంచి ఇమీడియట్గా అమెరికా వెళ్ళిపోతారు, సినిమాలు హీరో కావాలా పేరు మార్చుకోండి అని అట్లాంటివన్నీ గత 2.5 దశాబ్దాలు 2.5 years పైన అయిపోయింది, డికెట్స్ అయిపోయింది, 27, 28 years అవుతుంది వాళ్ళది. ఇంతవరకు ఎప్పుడు అలాంటివన్నీ గాలికి ఎగిరేసి గాల్లో మెడలు చెప్పేది ఉండదు. మీకు దాంట్లో ఏముందో అదే వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మీ ఎవరికి ₹1,00,000 అప్పించారు, 10 ఏళ్ళు ఇవ్వట్లేదు. ఒక స్టేజ్లో మీరు అంటే సార్ 10 ఏళ్ళు అయింది నాకు వాడు వడ్డీ అయిపోయినా పర్లేదు సార్, నా అసలు 1 lakh వస్తే చాలు అనుకుంటారు. ఇదే అంతే అనమాట. దాంట్లో ఏమి రాస్తుందో ఆ బెనిఫిట్స్ మటుకు మీకు వస్తాయి. సో అది కూడా చాలు కదా, మీకు ఆ మాత్రం వచ్చినా చాలు కదా, కొంత మార్పు ఉంటుంది. కాబట్టి దీనికి నేమ్ కరెక్షన్ అంటే దీనికి గ్యారంటీ ఉండదు. మీరు పేరు మార్చుకుంటే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు కోల్డ్ సంపాదిస్తాను, నో గ్యారంటీ, దీనికి ఏముండదు. చిన్న మార్పులు చేసుకోవాలి. బెనిఫిట్స్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫలితాలు ఏదైతే రిజల్ట్స్ ఉందో అవి అందే అవకాశాలు దాంట్లో ఉంటాయి. మళ్ళీ మీకు ఇబ్బంది ఉన్న పేరును ఒక సిస్టమేటిక్గా మార్చుకుంటే చాలా వరకు చిన్న చిన్న మార్పుల ద్వారా మార్చుకోవచ్చు. ఇంకా కొంతమంది చేస్తారు ఇక ఎట్లాగో మీకు ఇవన్నీ వెనకాలే ఆధార్ కార్డులు ఇవన్నీ తల్లి టోటల్ డిఫరెంట్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. టోటలీ డిఫరెంట్ నేమ్ ఎవరు మార్చుకుని టోటల్ డిఫరెంట్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ ఎవరు చెప్పండి అన్న అనుకోండి, ఏమో సార్ తెలియదు, అతను విఐపి తెలియదు సార్, ఇండియాలో ఉంటాడు ఇంకా తెలియలేదు సార్, ఏపీలో ఉంటాడు ఇంకా తెలియదు, ఆయనే చిరంజీవి. టోటల్ డిఫరెంట్ కదా. ఆయన మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా డిగ్రీలు చదివినప్పుడు శివశంకర్ వరప్రసాద్ స్కూల్ రికార్డు, ఇక్కడ చిరంజీవి ఉంటుంది అక్కడ. ఇట్లా సినిమాకి చాలామంది టోటల్ డిఫరెంట్ అని స్క్రీన్ నేమ్ అంటారు. అట్లా నేమ్ కరెక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కూడా అడుగుతారు సార్ నేను సినిమాలో వెళ్తున్నాను మంచి క్యాచ్ స్క్రీన్ నేమ్ కావాలన్నప్పుడు టోటల్ డిఫరెంట్ వాళ్ళకి ఇవ్వటం ఉంటుంది. ఇంకొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరమైనప్పుడు వేరే ఇబ్బందులు లేదనుకున్నప్పుడు మీ పాత నేమ్ మొత్తం పక్కన పెట్టి టోటల్ డిఫరెంట్ కొత్త పేరు పెట్టుకోవచ్చు. వ్యాపార సంస్థలు కూడా ఆ తర్వాత రాష్ట్రాలు దేశాలు కూడా పేర్లు మార్చుకున్నాయి. రాష్ట్రాలు పేర్లు మార్చుకున్నాయి, దేశాలు మార్చుకున్నాయి, నగరాలు మార్చుకున్నాయి. బొంబాయి కాస్త ముంబై అయింది, కలకత్తా అనేవాళ్ళం పాత కోల్కత్తా అయిపోయింది అది. సో అవి కూడా మార్పులు జరుగుతుంటాయి. టోటల్ చేసుకోవచ్చు.
ఎవరికి టోటల్ మార్పు చేసుకోవచ్చు, ఎవరికి చిన్న నేమ్ కరెక్షన్లు దాంట్లో అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు, నిర్మమాటం చెప్పేస్తాం. బాబు నీ పేరు చాలా వరకు ఒక 40 to 50% మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ పేరు పరిశీలన చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. దాంట్లో మళ్ళీ చీటింగ్ పేరు బాగుంది, మీ సమస్య అంటే దాని పరిష్కారం ఇస్తాం. మీకు సొల్యూషన్ కావాలా నేమ్ కరెక్షన్ కావాలంటాం. నేమ్ బాగానే ఉంది, బాగున్న పేరు చెడగొట్టం ఎందుకు, దాన్ని అట్లా ఉంచేసి మీ దేని గురించి చెప్పంటారు. అంటే బిజినెస్ డెవలప్మెంట్ దానికి మరి వేరే మార్గం ఉంది కదా. నేమ్ చేంజ్ ఎందుకు, బలవంతం చేయకూడదు, ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలని చెప్పాను నేను. ఇది అనాలిసిస్ పరిశీలన చేసిన తర్వాత అవసరం లేదు చెప్తాం. ఇన్ని యాంగిల్స్ ఉంటాయి, అవసరం ఉందా లేదు, అవసరం లేదు డైరెక్ట్ మన పాయింట్కి వచ్చేస్తాం. మీ ప్రాబ్లం చెప్పండి దాన్ని చేసేస్తాం. సినిమా ఉంది టోటల్ స్క్రీన్ నేమ్ పెట్టేస్తాం, ఈ హీరోగా ఇట్లా పెట్టేసుకో టైటిల్ పెట్టేసుకో అని చెప్పేస్తాం. లేదు చాలా చిన్న మార్పులతో కూడా అవసరం అవుతుంది, మీరు అడిగారు కాబట్టి చాలా చిన్న చేంజ్ చేసినట్టు వేరేకి తెలియకూడదు అన్నమాట. అటువంటిది చెప్పేస్తాం. సో ఇంత డెప్త్ ఇన్ని యాంగిల్స్ దీంట్లో ఒక చిన్న నేమ్ కరెక్షన్కి ఇన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం పెద్ద సముద్రం ఎంత లోతైంది దీంట్లో నుంచి. అప్లికేషన్లు చాలా ఒక థియరీ పుస్తకాలు చదివితే కాదు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు ఒక రోజైనా 400 మందికి చెప్పాను, వరల్డ్ రికార్డులు అందరికీ తెలుసు. ఈ దాదాపు 20,000 దాదాపు 50,000 ఇండియా అబ్రాడ్ కలిసి 1,000 మంది చెప్పుంటారు. సో మనకు మీకు గురువు ఎవరు, మీకు ఎవరు చెప్పారు, సర్టిఫికేట్ అంటారు. సర్టిఫికేట్ నేను తీసుకున్న సర్టిఫికేట్ ఇచ్చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2,000 మంది ట్రైనింగ్ ఇచ్చి న్యూమరాలజీ క్లాసెస్ కూడా ఉంటాయి, ఆ క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి. ఇంతకు మీరు ఎవరి నుంచి నేర్చుకున్నారు, ఎవరి నుంచి నేర్చుకోలేదు, ఇది ఓన్లీ సెల్ఫ్ స్టడీ ఒకటి. రెండో గురువులు ఎవరో తెలుసా, మీరే చూస్తున్న వ్యూవర్సే. రకరకాల మంది రకరకాల సమస్యలు మీరు వస్తున్నప్పుడు నేను మీకు పరిష్కరిద్దామని చెప్తున్నప్పుడు మీరు నాకు రిజల్ట్ ఇస్తున్నప్పుడు అదే మీ గురువులు అనమాట. ఆహా 10 మంది నేను చెప్పేది కరెక్ట్ అంటున్నట్టు ఇది కరెక్ట్ అయి ఉంటుంది. దీన్నే అనుభవ శాస్త్రం అంటారు. మొత్తం మీద ఈ నేమ్ కరెక్షన్లో అద్భుతాలు, ఆకాశం గంతల పేరు మార్చుకుంటే ఏమవుతున్నది ఉండదు. 20 ఎన్ని మీరు భక్తి ఛానల్ కూడా చెప్పాను, ఎక్కడ కూడా ఇవి చెప్పలేదు. ఇది ఓన్లీ ఎంతవరకు అంతవరకు అవసరం, కొంతవరకే ఉపయోగపడుతుంది. ఇది ఎలా సింపుల్గా చెప్పాలంటే హెయిర్ స్టైల్ మార్చుకోవటం. ఒకప్పుడు ఇప్పుడు లేదు కానీ కటింగ్ స్టైల్ నాకు అమితాబ్ బచ్చన్ కటింగ్ కావాలి సార్, నాకు ధోని కటింగ్ కావాలి, ఇప్పుడు కూడా ఉంది కదా, నాకు చిరంజీవి లాగా కావాలి అంటారు. కటింగ్ మార్చుకొని చిరంజీవి లాగా ఉండాలి, ఏదో మీకు కొంచెం మెంటల్ హ్యాపీనెస్, ఒక ఫీలింగ్ రోజు అర్థం చిరంజీవి లాగా అమితాబ్ బచ్చన్ లాగా అనుకోవటానికే. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే ఎవడన్నా అట్లేదు సార్ నీకు అమితాబ్ బచ్చన్ కటింగ్ చేస్తే నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ మీదే నమ్ముతారా? అమితాబ్ బచ్చన్ కటింగ్ చేసి అందరు 100 మంది అవుతారు దాంట్లో. ఇది వన్ అండ్ ఓన్లీ అమితాబ్ బచ్చన్. అందరు అమితాబ్ బచ్చన్ లేకపోతే అదే అసైగుండు. కాబట్టి ఈ మార్పుల్లో ఒక్కసారి లక్షలు కోట్లన్నీ అవి రావు. డెఫినెట్గా మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు యోగంలో ఏముందో దాన్ని చూసి పెట్టేస్తే ఆ బెనిఫిట్స్ మీకు వస్తే మీలో కొంత మార్పు కనిపిస్తుంది. అది ఈ నేమ్ కరెక్షన్ అనేది కథా కాంబినేషన్. సో అలా ఎంతోమందికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ చెప్పకూడదు కానీ సిబిఐ డైరెక్టర్ చెప్తాను, కార్తికేయన్ గారు ఉన్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు మై నేమ్ ఇస్ కార్తికేయన్. అటు మలయాళీ తమిళనాడు కాబట్టి కొంచెం మనం స్లాంగ్లో తేడా వస్తుంది. కార్తికేయన్ ఎందుకు అంటున్నాడు, KR ఉంటారు స్టార్టింగ్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకున్న తర్వాత ఆయన డెస్టినీ దగ్గర సరిపెట్టాలంటే ఇంకొక ఏ యాడ్ చేసుకోవాల్సింది. అప్పుడేమైంది KAA పెట్టాను, కార్తికేయన్. మామూలుగా తెలుగు పేపర్లో ఏమొస్తుంది, తెలుగు పేపర్లో సిబిఐ డైరెక్టర్, ప్రముఖ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ గారు కాకు దీర్ఘం వస్తుంది. అదే DC హిందూ అన్ని రకాల పేపర్లు ఉంటాయి కదా ఇంగ్లీష్ పేపర్లో, అక్కడ కార్తికేయన్ ఓన్లీ KR ఉంటుంది అనమాట. తెలుగు మనకు కాకు దీర్ఘం వస్తుంది. దాన్ని ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ అని 20 కింద బుక్ దొరికింది నాకు. అంటే ఒక నేమ్ పెట్టేప్పుడు ఆ ఫోనెటిక్ సౌండ్ ఎలా ఉండాలి అంటే సంగీతానికి ఎట్లా సరిగమలు ఉంటాయో దానికి ఎలాగైతే శృతి ఉంటుందో మీ పేరుకు కూడా ఒక ఫోనెటిక్ సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ మార్చకుండా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కార్తికేయన్ తెలుగు అదే సేమ్ టు సేమ్ అదే ఉంది. హిందీలో కూడా ఉంది, హిందీలో కూడా 50 అక్షరాలు, తెలుగు 50 అక్షరాలు. కార్తికేయన్ అంటే కాకు మాత్ర అంటారు, హిందీలో ఇట్లా రాస్తారు కదా, పక్కన ఒక గీత గీసాను మాత్ర అంటారు, కార్తికేయన్ ఉంటుంది హిందీలో. తెలుగులో సంస్కృట్లో అది వచ్చిన ఇంగ్లీష్లో. ఇవన్నిటికి వచ్చిన గొడవ ఏంటో చెప్పమంటారు, ప్రాబ్లం ఏంటో. చాలా బేసిక్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో 25 అక్షరాలు ఉంటాయి, కమింగ్ టు ఆర్ తెలుగు సంస్కృత్ హిందీలో 56 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఒక పేరుని అది మీ వ్యక్తిగత పేరైనా ఏదైనా కూడా స్పష్టంగా మనం చెప్పవచ్చు. ఇంగ్లీష్లో ఇది సాధ్యం కాదు. చంద్రకళ అనే పేరు ఉంది, అలా యూ కాంట్ క్రియేట్ ఇన్ న్యూమరాలజీ. మీరు ఇంకో ఎల్ పెడితే కల్లా అవుతుంది, కళ్ళ అంటే అబద్ధం అని అర్థం, దీంట్లో రాదు. అందుకోసం ఫోనెటిక్ సౌండ్ అన్నది దీని నుంచి వస్తుంది, ఇంగ్లీష్ నుంచి రాదు. ఎక్కువ మాట్లాడే దేర్ ఇస్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, అది కూడా ఒకసారి చెప్పాను దాంట్లో. దేర్ ఇస్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు. మీరు గూగుల్లో కొట్టిన అది కొట్టిన ఒక 10 లైన్స్ చదివితే దాంట్లో ఫ్రెంచ్, డచ్, పోర్చుగీసు ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అక్కడి నుంచి. అది మీరు తెలుసుకోవాలి. సో అది నేను ఎందుకు ఈ మాట చెప్పాలంటే న్యూమరాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మనకి ఏదో పిచ్చింది, అది ఇంగ్లీష్ ఏమో ఫారెన్ నుంచి వచ్చిందేమో, అమెరికా వాళ్ళు ఎవరు సృష్టించలేదు. అందుకే మా బుక్ పేరు కూడా భారతీయ సంఖ్యాశాస్త్రం, దట్ ఈస్ ఇండియన్ నుంచి పోయింది. ఢిల్లీ కాన్ఫరెన్స్లో కూడా ఇది చెప్పాను,
విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ చూపించాను. అపార్ట్ అంటే అట్ పార్ విత్ ఎస్ట్రాలజీ, జ్యోతిష్యం ఎంతైతే పూర్వకాలం చైతన్యం నుంచి వస్తుందో న్యూమరాలజీ కూడా అదే అని చెప్పడం కోసమే భారతీయ సంఖ్యాశాస్త్రం పెట్టాను. ఈ శాస్త్రం అంతా కూడా మన ఇండియన్ లెవెల్లోనే ఉండాలి. అంటే ప్రపంచం అంతా మన ఇండియన్ ఫాలో కావాలి. వీ డోంట్ ఫాలో ఎనీ ఫారిన్ కంట్రీ. ఆ ఫారిన్ కంట్రీ వల్ల మన దగ్గర తీసిపోయింది. ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా దాన్ని ఏదో కొత్త కొత్త ఇంగ్లీష్ పేర్లు చెప్పేసి న్యూమరాలజీ అంటే ఫారెన్ చెప్పొద్దు. ఇండియన్ న్యూమరాలజీ వాళ్ళే మన దగ్గర నేర్చుకున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ కీరో, ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ. మీరు కూడా చాలా పుస్తకాలు చదివి ఉంటారు, బయట చూసి ఉంటారు. కీరో ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ అంటాం. ఆయన కూడా మన కాశీకి వచ్చినప్పుడు ఒకప్పుడు మన కాశీ పండితుడే ఆయనకి అస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ అన్ని ద సీక్రెట్స్ నేర్పించాడు. ఆ బుక్ ఫ్రంట్ పేజీలో ప్రిఫేస్లో చూడండి ఆయన రాశాడు. దట్ క్రెడిట్ గోస్ టు ఇండియన్ పండిట్ ఇన్ వారణాసి అని రాశాడు ఆయన. ఇది చాలు కదా మీకు, మన దగ్గర వాళ్ళు నేర్చుకుంటారని. ఇంత డెప్త్, ఇంత బ్యాక్గ్రౌండ్ దేనికి ఉంటుంది కాబట్టి నేమ్ కరెక్షన్ కూడా అంత ఈజీ కాదు. అవసరం తగ్గట్టు వేయాల్సి వస్తుంది. ఎవరికి అవసరమో చూసుకోవాల్సి ఉంది. ముందు మనం డాక్టర్ స్కానింగ్ చేసిన తర్వాత మందులు ఇస్తారు. స్కానింగ్ చేయాలి, దాన్ని డయాగ్నోస్ చేసి అవసరమా ఖర్చు చూసుకొని దాని తగ్గట్టు మీకు ఆ పేరు ఇవ్వాలో లేదో చెప్తారు అన్నమాట. సో వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి మీరు లాస్ట్లో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఇంట్లో వాళ్ళు కూడా చెప్పండి. దీంట్లో ఎన్నో జీవిత సమస్యలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ వీడియోలో ఇదొకటే ఉంది, మిగతా అన్ని జీవిత సమస్యలు దీంట్లో ఉంటాయి. మీకు కావాల్సిన మట్టుకే ఉంటాయి. విజ్ఞానం సంబంధించింది సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మా ఛానల్. నేను మీ ముదిగంట గోపీకృష్ణ.